హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రాణమా నా దరి చేరుమా 30వ భాగాన్ని వినేద్దాం. ఏంటి శివాని, ఎవరికి ఫోను? మీ జైకా? కృష్ణ మాటలకి షాక్గా చూసింది శివాని. ఏంటి షాక్ అవుతున్నావు? ఫోన్ కలవడం లేదా? ప్లీజ్ కార్ ఆపండి. ఎందుకు? కృష్ణ గారు ప్లీజ్ కార్ ఆపండి, నాకు భయంగా ఉంది. అప్పటికే భయంతో ఒళ్ళంతా చెమట పట్టేసింది శివానికి. ఏమైంది శివాని, ఎందుకు భయపడుతున్నావు? నా మీద నమ్మకం లేదా? కారు ఆపండి కృష్ణ అని కోపంగా చూసింది. వెంటనే కారు ఆపాడు కృష్ణ. శివాని ఏమైంది? ప్లీజ్ నేను ఆటోలో వెళ్ళిపోతాను. ఈ టైంలో ఒంటరిగా ఆటోలో వెళ్ళిపోతానంటున్నావు. సురక్షితంగా ఇంటికి వెళ్తానన్న నమ్మకం నీకుందా? సూటిగా అడిగాడు కృష్ణ. మనసుకైన గాయాన్ని మరోసారి తలుచుకుని ఏం చేయాలో అర్థం కాక భయంగా చూసింది శివాని. మీరెందుకు భయపడుతున్నారో నాకు తెలియదు శివాని. ట్రస్ట్ మీ, నేను అందరిలా కాదు. మీకు నేను హాని చేయాలని చూస్తే అక్కడ నా చెల్లెలి పరిస్థితి ఎలా ఉంటుందో నేను ఊహించగలను. ఎటువంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా కూర్చోండి అని కృష్ణ అనగానే శివాని ఏం మాట్లాడలేదు. కుదురుగా కూర్చొని జైకి ఫోన్ల మీద ఫోన్లు చేసింది. కానీ జై ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఒకవైపు భయం, మరోవైపు టెన్షన్. తన పరిస్థితి ఏంటో తనకి అర్థం కాలేదు. భయంతో ముడుచుకుపోయి ఉబికి వస్తున్న కన్నీరుని ఆపుకుంది. కాసేపటికి కారు జై ఇంటి ముందు ఆగడంతో శివాని భయంగా విండో బయటికి చూసి గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి స్రో తప్పింది. బహుశా తన గాయం ఆమెకి ఊపిరాడకుండా చేసిందని చెప్పాలి. శివాని ఇల్లొచ్చింది, కారు దిగు అని డోర్ ఓపెన్ చేశాడు కృష్ణ. శివాని స్రో తప్పి పడడం చూసి షాక్ అయ్యాడు. శివాని శివాని అని ఎంత పిలిచినా ఆమె లేవకపోవడం చూసి తనలోని తాను చిన్నగా నవ్వుకున్నాడు. విజ్జు నా చెల్లిని పెళ్లి చేసుకుని తెగ సంబరపడిపోతున్నాడు. కానీ తెలియదు కదా, నిన్ను ఆయుధంగా తీసుకుని అందరిని ఏడిపిస్తానని. ఆ జై ముఖంలో బాధ అన్నది అందరికీ చూపిస్తాను అని. పిచ్చి శివాని, నీ జీవితంలో ఇకపై జై పేరు కాదు, కృష్ణ పేరుని. ఇది ఫిక్స్ అయిపో అనుకుని శివానిని 2 చేతుల్లోకి ఎత్తుకుని నవ్వుతూ ముందుకు నడిచాడు. హాల్లో కూర్చొని విద్యతో మాట్లాడుతున్నారు సురేఖ, రాజశేఖర్. విద్య, వాణ్ణి ఎలా దారిలోకి తేవాలో నాకు బాగా తెలుసు. నువ్వు ఇంక వాడితో జరిగిన గొడవ మర్చిపో అని గుమ్మం వైపు చూసిన సురేఖ షాక్తో బిగుసుకుపోయింది. ఏంటి సురేఖ అలా అన్నావు? కృష్ణ అంటూ షాక్గా పైకి లేచిన సురేఖను చూసి విద్యకి నోట మాట రాలేదు. అన్నయ్య బాగున్నారా అంకుల్? నవ్వుతూ ముందుకొచ్చి రాజశేఖర్ని పలకరించాడు కృష్ణ. ఆ నవ్వు వెనక పెద్ద ప్రమాదం ఉందని ఇట్టే పసిగట్టాడు రాజశేఖర్. శివాని రూమ్ ఎక్కడా? సురేఖ ఏం మాట్లాడలేదు. తన రూమ్ ఎక్కడుంటే ఎందుకు, ఏం చేసావు తాని అని కోపంగా అడిగింది విద్య. అన్నయ్య వచ్చాడన్న కొద్దిపాటి సంతోషం నా చెల్లెలి ముఖంలో లేదు. అలా మార్చేశారు నా చెల్లిని అందరూ కలిసి. అన్నయ్య, శివాని నీ దగ్గరికి ఎలా వచ్చింది? అసలు ఏం చేసావు తాని చెప్తావా లేదా? నేనేం చేస్తానమ్మా, ఒంటరిగా రోడ్డు మీద కనిపించింది, లిఫ్ట్ ఇచ్చాను, కారు బాగానే ఎక్కింది, ఏమైందో భయపడిపోయి శ్రోత పడిపోయింది అంటూ అక్కడే ఉన్న దివానా కాట్పై శివానిని పడుకోబెట్టారు కృష్ణ. సురేఖకి మాటలు రావడం లేదు. అసలు శివాని కృష్ణని లిఫ్ట్ ఎందుకు అడిగిందో కూడా అర్థం కాక భయంగా గుమ్మం కేసు చూసింది. జై విజయ్ ఇద్దరు వచ్చే టైం అయింది. ఇక్కడే చూస్తే శివాని ఇలా ఉంది, కృష్ణ చూస్తే ఇలా మాట్లాడుతున్నాడు. అసలు ఏం జరుగుతుందో ఏంటో భయంగా ఉంది అనుకుంటూ రాజశేఖర్ చేతిని గట్టిగా పట్టుకుంది సురేఖ. ఏం కాదు, నువ్వేం భయపడకు సురేఖ. అన్నయ్య వచ్చావు కదా, ఇంక వెళ్ళు. అన్నయ్య ఎవరమ్మా నీకు? మమ్మల్ని ఎప్పుడో చంపేశావు కదా, అన్నయ్య అని పిలిచావంటే ఇక్కడ నరికి పోగులు పెడతాను. ఆ మాటకి విద్య బాధగా చూసింది. విజయ్ వస్తే పెద్ద గొడవ జరుగుతుంది అన్నయ్య, తొందరగా వెళ్ళిపో, బాగుంటుంది అని విద్య తనలోని తాను కంగారు పడిపోతుంది. కారు పార్క్ చేసి ఇద్దరు కారు దిగారు. అబ్బా నడుం పట్టేసిందనుకో, నా వల్ల కాదు అని లోపలికి నడవడం. ఎత్తుకోరా అంటూ 2 చేతులు చాపాడు విజ్జు. ఏంట్రా అప్పుడే సైకిల్ స్టార్ట్ చేసావా? మామా నడుం పట్టేసింది అంటున్నావు కదా, వెళ్ళి విద్య చేత మసాజ్ చేయించుకో, అస్సలే చేయడానికి నీ భార్య ఉంది కదా సేవలు నవ్వుతూ అన్నాడు జై. ఆ మాటకి చురుగ్గా చూశాడు విజయ్. వెళ్దామా లోపలికి? కోపం వచ్చిందా ఏంటి తమరికి? నువ్వు అమ్మ ఆ నంగనాచి విద్యకి బాగా నూరు పోస్తున్నారు కదా, మీ ఇద్దరు చేసిన చాలదన్నట్టు ఇప్పుడు మా చెల్లెలు కూడా దానికి తగులుతుంది. అందరూ కలిసి నన్నే అనండ్రా. ఇది మరీ బాగుంది, ఎవరైనా నీ జీవితం సంతోషంగా ఉండాలని కదా కోరుకునేది అంటూ విజ్జుని వీపు మీద ఎక్కించుకున్నాడు జై. అబ్బా మామ, చాలా రోజులు అవుతుందిరా ఇలా నువ్వు నన్ను ఎత్తుకొని. అయినా ఇంత బరువున్నావేంట్రా బాబు, అమ్మ వండిన వంటలన్నీ నువ్వే తినేస్తున్నావా ఏంటి? ఏదో కొంచెమే కదరా తినేది, ఈ మాత్రం బరువు మోయకపోతే ఇంకెందుకురా నువ్వు అంటూ ఇద్దరు జోక్స్ వేసుకుంటూ లోపలికొచ్చి కృష్ణని చూసి షాక్ అయ్యారు. విజయ్, జైలను చూసిన సురేఖ, విద్య, రాజశేఖర్ షాక్గా చూశారు.
విజయ్ ఒక్కసారిగా జైని వదిలి కృష్ణ వైపు కోపంగా చూస్తాడు. అసలు ఎందుకు వచ్చావురా నువ్వు? కోపంగా అడిగాడు విజయ్. జై వెంటనే విజయ్ చేతిని పట్టుకుని తన తండ్రి కేసు చూసి, ఏం జరిగింది నాన్న? ఏం లేదు, నువ్వు విజయ్ లోపలికి వెళ్ళండిరా. నాన్న, మీ నాన్నగారు చెప్పడానికి మొహమాట పడుతున్నారులే. శివానికి లిఫ్ట్ ఇచ్చాను, తనకేమైందో తెలియదు, సడన్గా స్లో పడిపోయింది అని కృష్ణ అనగానే జై కోపంగా చూశాడు. ఏం చేసావుతారని అని కోపంగా కృష్ణ కాలర్ పట్టుకున్నాడు జై. విజయ్కి ఎక్కలేని కోపం. అప్పటికే జేబులో ఉన్న గన్ తీసి కృష్ణ నుదుటిన గురిపెట్టేసరికి విద్య భయంగా చూసింది. విజయ్, ఏం చేస్తున్నావు అంటూ ముందుకొచ్చింది విద్య. ఏయ్, నువ్వు కానీ ఈ గొడవలో తలదూర్చావంటే ముందు నీ బుర్ర పేలుద్ది. విజయ్ ప్లీజ్ అంటూ ఏడుస్తూ చూసింది విద్య. చెప్పరా, నా చెల్లిని ఏం చేసావు? వెధవ పనులు చేసినప్పుడు ఒక్కడు కూడా నోరెత్తడు, కానీ నేను మంచి పని చేస్తే మాత్రం ఇలా దౌర్జన్యం చేస్తారా? ఇదెక్కడ న్యాయం అసలు? వెట్టకారంగా అన్న కృష్ణ మాటలకి సురేఖ విద్య గుట్టుకలు మింగుతూ చూశారు. నువ్వు వెధవ పనులు చేస్తున్నావో మంచి పనులు చేస్తున్నావో నాకు తెలుసు, నాకు బాగా తెలుస్తుంది. కానీ జై, విజయ్ మీ ఇద్దరు లోపలికి వెళ్తారా లేదా అని గంభీరంగా అన్నారు రాజశేఖర్. నాన్న, వెళ్తారా లేదా? వెళ్తాం అని ఇద్దరు ఒకేసారి కృష్ణని వదిలి కోపంగా లోపలికి వెళ్ళారు. ఏవండి, ఏం చేస్తున్నారు? నువ్వు ఉండు సురేఖ. కృష్ణ, శివానిని తీసుకొని వచ్చావు కదా, ఇంకా బయలుదేరు. మీరు నాకు నచ్చారు అంకుల్, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు అన్నయ్య, నీకు దండం పెడతాను. ఏడుస్తూ అన్న విద్యా మాటలకి కృష్ణ మనసు బాధపడింది, కానీ పైకి మాత్రం కోపంగానే ఉన్నాడు. వెళ్ళు ప్లీజ్, విజయ్కి నాకు దూరం పెంచకు, వెళ్ళిపో అంటూ గట్టిగా అరిచింది విద్య. కృష్ణ కోపంగా అక్కడి నుంచి వెళ్ళగానే రాజశేఖర్ కామ్గా తన రూమ్కి వెళ్ళాడు. సురేఖ భర్త వెళ్ళిన వైపే చూసి, ఎందుకు ఈయన ఇలా ప్రవర్తించారు? విజయ్ కంటే కోపం ఎక్కువ, ఈయనకు అలాంటిది. జై విజయ్ని లోపలికి వెళ్ళమన్నారంటే అర్థమేంటి అనుకుని తన ఆలోచనలో తనుంది. విద్య ఏడుస్తూ టీపాయ్ మీద ఉన్న వాటర్ గ్లాస్ తీసుకుని శివాని ముఖంపై చల్లింది. వద్దు, నన్నేం చేయొద్దు అంటూ కలవరిస్తున్న శివాని చూసి విద్య బాధపడింది. శివాని, శివాని అంటూ ఒక్కసారిగా ఆమె భుజాలు కదిపింది. ఈ లోకంలోకి వచ్చిన శివాని తను ఎక్కడుందో చూసుకుని వెంటనే విద్యని పట్టుకుని ఏడ్చేసింది. శివాని, శివాని అంటూ ఏడుస్తుంది. అన్నయ్య నేను ఇబ్బంది పెట్టాడా? లేదు విద్య, ఎందుకో తెలీదు, ఒంటరిగా రోడ్డు మీద నడిచేసరికి భయం వేసింది, అప్పుడు నాకు జరిగింది కదా అంటూ శివాని చెప్పలేక ఏడ్చేసరికి సురేఖ ఈ లోకంలోకి వచ్చి శివాని, శివాని అమ్మా అంటూ సురేఖని పట్టుకుని ఏడ్చేసింది. శివాని, నీకేం కాలేదు కదమ్మా, చూడు మన ఇంట్లోనే ఉన్నావు నువ్వు, అర్థమవుతుందా అని సురేఖ అనగానే శివాని చుట్టూ చూసి, సార్ ఎక్కడమ్మా, సార్ ఎక్కడా? రూమ్లో ఉన్నాడు శివ అని సురేఖ మాట పూర్తి కాకుండాని ఏడుస్తూ జై రూమ్కి వచ్చి శివాని బయట ల్యాండ్లో నిలబడి ఉన్న మాట్లాడుతున్న జై విజయ్ని చూసి సార్ అంటూ ఏడుస్తూ హత్తుకుంది. ఊహించని చర్యకి జై విజయ్ ఇద్దరు షాక్ అయ్యారు. శివాని వెనకే వచ్చిన సురేఖ విద్య ఇద్దరు అలా నిలబడి చూశారు. శివ, ఏమైందిరా? ఎంతో లాలనగా అడినాడు. ఎందుకు నన్ను వదిలేసి మీరు బయటికి వెళ్ళారు? ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? ఎన్నిసార్లు ఫోన్ చేశాను అసలు నన్ను అంటూ చెప్పలేక వెక్కి వెక్కి ఏడుస్తుంది. రోడ్డు మీద నడిచా ఆ రోజు జరిగిన సంఘటన గుర్తుకొచ్చి భయం వేసి మీకు ఫోన్ చేశాను, మీరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు, నాకు ఏడుపు వచ్చేసింది, ఏం చేయను? కృష్ణ నన్ను ఇంటికి తీసుకుని వచ్చాడు, కానీ నాకైతే కాలు చేతులు వణికిపోతాయి తెలుసా, భయంతో శ్రోతకు పడిపోయాను, ఎందుకో నన్ను ఒంటరిగా వదిలేశారు మీరు అంటూ భారంగా ఊపిరి తీసుకుంటూ మాట్లాడుతున్న శివాని ఒక్కసారిగా హత్తుకున్నాడు జై. గువ్వ పిట్టల అతని ఎదపై వాలిపోయి భయంతో అతన్ని అల్లుకుపోయింది శివాని. ఎందుకు నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు? మీ మీద నాకు చాలా కోపం వచ్చింది సార్ అంటూ చిన్నగా చెప్తూ జై షర్ట్ కాలర్ తన కన్నీటి వర్షంతో తడిపేస్తుంది. వారిద్దరిని చూస్తున్న అందరికీ కంట్లో బహుశా నిజమైన ప్రేమంటే ఇదేనేమో. సురేఖకైతే మాటలు రావడం లేదు. ఇద్దరి మధ్యన ఇంత చొరవ, కానీ ఎలా? నాకు అదే అర్థం కావడం లేదు అన్నట్టు చూశాడు విజయ్. అంతలోని విజయ్ చేతిని పట్టుకుని గబగబా బయటికి తీసుకొచ్చి డోర్ వేసింది. ఏమైందమ్మా అలా డోర్ వేసావు? అర్థం కాకుండా అడిగింది సురేఖ. ఏయ్, ఎంత ధైర్యమే నీకు? నా చేయి వదులు, విద్య చేతులు తన చేతిని విడిపించుకుంటూ అన్నాడు. నీ మీద కోరికతో పట్టుకోలేక వాళ్ళిద్దరిని కొద్దిసేపు ఒంటరిగా వదిలేస్తే బాగుంటుందని తీసుకొచ్చానులే. ఈ చావు తెలివితేటలు నీవేనా, లేదంటే మీ అన్నయ్య చెప్పాడా? సూటిగా అడిగాడు విజయ్. విద్య కోపంగా చూసింది, కానీ సురేఖ గారు ఉండడంతో మా అన్నయ్య నాకెందుకు నేర్పుతాడు ఇలాంటి చావు తెలివితేటలు, నా మొగుడు దగ్గరే నేర్చుకున్నాను అని విద్య అనగానే సురేఖ నవ్వుకుంది. నువ్వు చెప్పింది నిజమే విద్య, అలాంటి తెలివితేటలు మన విజయ్కి బాగా వస్తాయి. నాన్నని పిలవనా? కోపంగా అన్నాడు విజయ్. ఎందుకు అంత కంగారు? నీకు వెళ్ళిపోతానులే, ఎవరి మీద కోపం మా మీద చూపిస్తావేంట్రా?
నీతో గొడవ పడే టైం లేదు సూరి అంటూ విజయ్ టెర్రస్ పైకి వెళ్ళగానే సురేఖ నవ్వుతూ, వాడి మాటలకి నువ్వేం బాధపడకు విద్య. లేదంటీ, నాకు అలవాటైపోయింది విజయ్ కోపం. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. సరే అని సురేఖ తన రూమ్కి వెళ్ళగానే విద్య పరుగున టెర్రస్ పైకి వచ్చింది. పిట్టకోడికి జారబడి సీరియస్గా ఆలోచిస్తున్న విజయ్ని చూసి, ఈ టైంలో ఎవరైనా పడుకుంటారు, దయ్యంలో మేల్కొని ఆలోచించరు అంది. బానే వచ్చావు, నీతో మాట్లాడాలి. ఏంటి, ఫస్ట్ నైట్ కోసమా? నవ్వుతూ విజయ్ దగ్గరకు వచ్చి సిగ్గుతో అతని హార్ట్పై చిన్నగా గోకింది. అంతే, చాచిపెట్టి ఒక్కటిచ్చాడు విజయ్. అమాంతం అతను కొట్టిన దెబ్బ కింద పడింది. ఏంటి, ఫస్ట్ నైట్ కావాలా? దా, ఇంకో 4-3 ఇస్తాను, చేతి పిడికిలు తిప్పుతూ అన్నాడు. విజయ్, పేరు పెట్టి పిలిచావంటే చర్మం ఒలిచేస్తాను. ఎందుకే మీ అన్నయ్య శివాని లిఫ్ట్ ఇచ్చాడు? నాకేం తెలుసు విజయ్. ఏయ్, నీ నంగనాచి నాటకాలు నా దగ్గర కాదే. మూసుకొని నిజం చెప్పు, లేదంటే పగిలిపోద్ది. విజయ్. ఏంటి విజయ్, ఎందుకు మీ అన్నయ్య శివాని విషయంలో కలుగు చేసుకుంటున్నాడు? నాకు నిజంగానే ఏమీ తెలియదు విజయ్, ప్రామిస్ అంటూ విద్య ఏడ్చేసరికి, అబ్బా, ఏడిస్తే వదిలేస్తానని అనుకోకు. మీ అన్నయ్య కంటే డేంజర్ నువ్వు. చెప్పవే, మళ్ళీ ఏం ప్లాన్ వేశాడు అంటూ విద్య చేతిని పట్టుకొని ఫోర్స్గా పైకి లాపి, జై శివాని మధ్యన మీ అన్నయ్య నిప్పు పెట్టాలని చూస్తే మాత్రం ఆ నిప్పుతోనే నిన్ను మీ అన్నయ్యని నేను తగలబెట్టేస్తాను అన్నాడు. ఇప్పుడిప్పుడే ఈ ఇంట్లో కొద్దిగా సంతోషం చోటు చేసుకుంటుంది. ఏమాత్రం ఆ ఆనందాల్ని నవ్వుల్ని మాయం చేయాలని చూసినా సరే, ఆ ఆలోచన వచ్చినా సరే చంపేస్తాను అంటూ విద్య చేతిని విసిరికొట్టి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విజయ్. ఏడుస్తూ అక్కడే కూర్చుంది విద్య. విజయ్ మాటలకి ఆలోచిస్తూ, విజయ్ మాటల్లో నిజం ఉంది. ఇంతకుముందు కూడా అన్నయ్య మారువేషంలో వచ్చి శివానితో కావాలనే మాట్లాడాడు. అప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఈరోజు శివానిని ఇంటికి తీసుకుని వచ్చాడంటే బలమైన కారణం ఉండే ఉంటుంది. ఎందుకంటే అన్నయ్య మామూలుడు కాదు. విజయ్ నా ద్వారా అన్నయ్యని సగం దెబ్బ కొట్టాడు కాబట్టి నాకు తెలిసి అన్నయ్య ఏదో గట్టిగానే ప్లాన్ చేసి ఉంటాడు. అన్నయ్య ఎటువంటి హాని చేయకముందే నేను అన్ని విషయాలు తెలుసుకొని తీరాలి, లేదంటే వీళ్ళ శత్రుత్వం ఎంత దూరానికైనా దారి తీస్తుంది అనుకుంది. శివ, ప్లీజ్ రా, ఏడవకు అంటూ శివాని చెంపల మీద ఉన్న కన్నీటిని తుడిచాడు జై. నాకు చాలా భయం వేసింది, ఎలా ఏడవకుండా ఉంటాను మీకు తెలుసు కదా అంటూ సూటిగా జై కళ్ళలోకి చూసింది. అమాంతం శివానిని మరోసారి హత్తుకొని గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. నీ నవ్వు, నీ ప్రేమ, నీ కోపం, నీ అల్లరి అన్నీ నా దగ్గరే చూపిస్తున్నావు అంటే నీ అర్థమవుతుందిరా, నువ్వు నాకు ఎంత దగ్గరయ్యావు. బహుశా ప్రేమ అంటే ఇంతేనేమో, ప్రేమించిన వాళ్ళ దగ్గరే కదా మనం అన్ని ఎమోషన్స్ చూపించేది అనుకుని శివాని తలపై గట్టిగా ముద్దు పెట్టి, ఇలా ఏడుస్తూనే ఉంటావా, నాకు అన్నం పెట్టేదేమన్నా ఉందా లేదా ఆమెకి దూరం జరుగుతూ అన్నాడు. కానీ శివాని తనలోని తను ఏడుస్తుండడం చూసి, శివ ఇలారా అంటూ ఆమెను బెడ్ మీద కూర్చోబెట్టి టీవీ ఆన్ చేసి, టీవీ చూస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను అని జై అనగాని, నిజంగానే వస్తారా? బయటికి వెళ్ళడం లేదు, ఇంట్లోనే ఉంటాను అని చెప్పి జై బయటకు వచ్చాడు. వాటర్ కోసం వచ్చిన సురేఖ, ఎలా ఉందిరా శివాని అంది. అలానే భయపడుతుందమ్మా, గతం తలుచుకొని బాధపడుతుంది. తనకి జరిగిన సంఘటన అలాంటిది. అసలు శివానిని మోసం చేసింది ఎవరో తెలుసుకోరా? ఆ ప్రయత్నంలోనే ఉన్నానమ్మా. ఇంతకీ శివాని ఏమన్నా తిందా? లేదనన్నా, తను అలా కృష్ణ తీసుకొని వచ్చాడు, ఈలోపు మీరు వచ్చారు. సరే అమ్మా, నాన్న ఏం చేస్తున్నారు? ఆయన ఏదో ఆలోచనలో ఉన్నారా, ఎంత అడిగినా చెప్పడం లేదు. కృష్ణ వచ్చాడు కదమ్మా, దానికోసమే అయి ఉంటుంది. నువ్వేం కంగారు పడుకు, విజయ్కి భోజనం పెట్టమ్మా, వాడు ఆకలికి తట్టుకోలేడు. వాడు విద్యతో ఉన్నాడురా, గొడవపడి రూమ్కి వచ్చేస్తుంటాడు. వాడి గురించి మనకు తెలుసు కదమ్మా, కోపంతో విద్యని బాధ పెడుతున్నాడు. అన్ని విషయాల్లో నా మాట వినే వీడు విద్య విషయంలో మాత్రం అస్సలు వినడం లేదు. బెడ్ మీద కూర్చొని ఎటో చూస్తున్న శివాని చూసి కామ్గా ఆమె పక్కన కూర్చున్నాడు రూమ్కి వచ్చి. శివ, సార్. శివ అంటూ ఆమె భుజాన్ని తట్టాడు ఈ లోకంలోకి వచ్చిన శివాని. సార్, ఎందుకు ఇంకా అలానే ఉన్నావు? ఇంకా జరిగింది తలుచుకుంటూనే ఉన్నావా? అదేం లేదు సార్. లేదు అంటూనే నా రూమ్ని చెరువు చేసేస్తున్నావు. ముందు భోజనం చెయ్యి. నాకు ఆకలిగా లేదు సార్. ఆకలిగా లేదని అబద్ధాలు ఆడకు శివ, నాకు కోపం వస్తుంది అంటూ ఆమె ఎంత చెప్తున్నా వినకుండా జై ఆమెకి తినిపిస్తున్నాడు. మాట్లాడకుండా తిను శివ, కృష్ణ ఏం చేయలేదు కదా, నిన్ను సేఫ్గా ఇంటికి తీసుకొచ్చాడు కదా, ఇంకెందుకు భయం? ఏమో, ఎంతగా మనసుకు సర్ది చెప్పుకున్నా భయం పోవడం లేదు, గాయం మారడం లేదు. దవడ మీద ఒక్కటి ఇచ్చానంటే మాటలు రావు ఇంకనే, తిను అంటూ ఆమెకి భోజనం తినిపించాడు. ఇంకా నా రూమ్కి వెళ్తాను సార్, నీతో మాట్లాడాలి శివ. ఏంటి సార్? సారీ. ఎందుకు సార్? నీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు కదా, సైలెంట్లో పెట్టేశాను. పర్వాలేదు సార్ అని తలదించుకుంది. శివ, ఏమైంది?
ఏం లేదు సార్, అది నా రూమ్కి వెళ్తాను. ఏమైంది శివ? నిద్ర వస్తుంది. అమ్మగారికి ఎప్పుడు స్పృహ వచ్చిందా? సిగ్గుపడుతున్నాను. నవ్వుతూ జై అనగానే శివాని సూటిగా చూసింది. శివ, వదలండి అంటూ నవ్వుతూ శివాని బయటికి వెళ్తుంటే శివ అంటూ మరోసారి పిలిచాడు జై. సారీ సార్ అంటూ నవ్వుతూ తన రూమ్కి వచ్చింది శివాని. జై మాటలు చూపు తలుచుకోగాని తనలోని తాను నవ్వుకుని బెడ్ మీద వాలిపోయింది. ఇక్కడ జై శివాని సిగ్గు ఆమె చూసిన చూపు తలుచుకుని బెడ్ మీద వాలాడు. కానీ కృష్ణ మాటలు శివానిని తీసుకుని రావటం అన్నీ ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుని, నాకు తెలుసు కృష్ణ నువ్వేం చేయాలనుకుంటున్నావు, కానీ అది జరగదు అనుకుని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు. తెల్లారింది. సూర్యకిరణాలు ఫేస్ మీద పడేసరికి బద్ధకంగా కళ్ళు తెరిచింది శివాని. టైం చూసి వెంటనే ఫ్రెష్ అయి బయటికి రాబోతూ తన రూమ్లోనే ఆగిపోయి మంచం పైన కూర్చుంది. రాత్రి నేనేంటి అలా చేశాను, అందరూ ఉండగానే జయసారిని అలా పట్టుకుని ఏడ్చేశానే అనుకుని తనలోని తాను ఆలోచించుకుని మొహమాటంగా బయటకు వచ్చింది. కిచెన్ రూమ్కి వచ్చిన శివాని సురేఖని చూసి షాక్ అయింది. ఏంటి శివ అలా చూస్తున్నావు? ఏం లేదంటే మీరెప్పుడు లేచారు? లేచి చాలాసేపు అవుతుంది, నైట్ అసలు నిద్రే పట్టలేదు. ఎందుకంటే నైటు జై ఫోన్ లిఫ్ట్ చేయలేదని ఒక అమ్మాయి జై మీద కోపపడింది. శివాని నిజంగా అది కోపమేనా అని సురేఖ అడగగానే శివాని తలదించుకుంది. సారీ ఆంటీ, ఆ టైంలో ఎందుకు అలా చేశానో నాకే తెలీదు. అవునా? అవునా ఆంటీ, ఏదో తప్పు చేసినట్టు తలదించుకుంటావు దేనికి? ముందు జైకి కాఫీ ఇచ్చేసిరా, అప్పుడు మాట్లాడుకుందాం. నేనా? రోజు ఎర్లీ మార్నింగ్ జైకి కాఫీ ఇచ్చేది నువ్వే కదా, నేనా అని ఆశ్చర్యంగా అడుగుతావేంటి? వెళ్ళి కాఫీ ఇవ్వు. శివాని, నేను అంకుల్కి కాఫీ ఇచ్చేసి వస్తాను. సరే ఆంటీ. అవును, విద్య ఎక్కడా? తను ఇంకా లేవలేదనుకుంటానమ్మా. సరే అని సురేఖ బయటికి వెళ్ళగానే శివాని జై రూమ్కి వచ్చి గుమ్మం బయట నిలబడింది. ఎందుకో అతని రూమ్లో అడుగు పెట్టాలంటేనే ఏదో తెలియని బిడియంగా ఉంది. మెల్లగా డోర్ ఓపెన్ చేసి లోపలికి వచ్చిన శివాని బెడ్ మీద ఆదమర్చి నిద్రపోతున్న జైని చూసి, ఈయన పడుకొనున్నారే, లేచా కాఫీ ఇస్తానులే అనుకుని ముందుకెళ్ళి అంతలోని వెనక్కి తిరిగింది. కాఫీ ట్రే పక్కన పెట్టి ఏసీ తక్కువగా పెట్టి జైకి దుప్పటి కప్పి వెనక్కి తిరిగేలోపే ఆమె చేతిని పట్టుకున్నాడు. దుప్పటి కప్పి వెళ్ళిపోవాలని అనుకుంటున్నావా? నాకు కాఫీ ఇవ్వవా అన్నాడు. సార్ పడుకోలేదా ఆశ్చర్యంగా అడిగింది. ఏం నిద్ర పడుతుంది, ఎప్పుడు లేనిది నైట్ నువ్వు నా షర్ట్ కాలర్ పట్టుకుని బెదిరించేసరికి నిద్ర కరువైంది శివ, కళ్ళు తెరుస్తూ అన్నాడు. సార్ అంటూ శివాని తలదించుకునేసరికి జై నవ్వుతూ, సిగ్గుపడుతున్నావా? కాఫీ ఇవ్వనా, చల్లారిపోతుంది. అంతేనా అంటూ సూటిగా చూశాడు. వణుకుతున్న చేతులతో జైకి కాఫీ ఇచ్చి తొందరగా బయటికెళ్దామని అడుగు వేసిన శివాని టేబుల్ గుద్దుకుని ముందుకు పడబోయేలోపే అలర్ట్ అయిన జై వెంటనే ఆమె నడుం చుట్టూ చేతులేసి మీదకు లాక్కున్నాడు. తర్వాయి భాగంలో ఏం జరగబోతున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.